హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గగనతార వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో బెల్లం అన్నం, అదే పరమాన్నం ఎలా చేసుకోవాలో చూడబోతున్నామండి. ప్రతి పండుగల్లో కానీ, వ్రతాల్లో కానీ, జాతరల్లో కానీ దేవునికి ముఖ్యంగా పెట్టే ప్రసాదం ఈ బెల్లం అన్నమేనండి. సో ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక బౌల్లో 3/4 గ్లాసు బియ్యం తీసుకున్నాను. మిగతా 1/4 గ్లాసు పచ్చనిపప్పు, పెసరపప్పు తీసుకొని ఒకసారి బాగా కలిపి దీన్ని 2 సార్లు వాటర్ పోసి వాష్ చేసుకుందాం. ఆ తర్వాత సరిపడినన్ని నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఈ నానిన బియ్యంని వేసుకొని 5 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను. ఒకటికి 5 గ్లాసులు పోసుకుంటున్నాను. పోసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలండి. బియ్యం బాగా మెత్తగా ఉడికేదాకా ఉడకనిచ్చుకోవాలి. చూసారా, ఇలా వాటర్ అంతా ఇంకిపోయి బియ్యం కూడా చాలా మెత్తగా ఉడికిందండి. సో ఇప్పుడు దీన్ని గెరిటితో బాగా ఒకసారి మ్యాష్ చేసుకుందాం. ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను దీంట్లో 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. తీసుకొని ఒకసారి బాగా కలిపి బెల్లం కరిగేదాకా కలుపుకోవాలి. సో బెల్లం బాగా కరిగిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో నేను 1/2 గ్లాసు పచ్చిపాలు పోసుకుంటున్నాను. పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇది ఉడకనివ్వాలి. సో ఇప్పుడు పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో జీడిపప్పు, ఎండు ద్రాక్ష, పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసి తీసుకుందాం. సో ఈ మూడింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. సో పక్కన పెట్టుకుందామండి ఫ్రై చేసుకొని. ఇప్పుడు నేను దీంట్లో 2 యాలకులు దంచి వేసుకుంటున్నానండి బెల్లం అన్నంలో. ఒకసారి కలుపుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కొబ్బరి ఇవన్నీ వేసి నెయ్యితో పాటు వేసేసి ఒకసారి బాగా కలుపుకుందాం. అంతేనండి, స్టవ్ ఆపేసేసి మూత పెట్టి చల్లారనిద్దాం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బెల్లం అన్నం రెడీ అయిపోయిందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.